విజయవాడ. ఎందరో ఇక్కడ వాళ్ళ కలల్ని వాళ్ళ ఆశయాల్ని నిజం చేసుకోవాలని నిత్యం కష్టపడుతూ ఉంటారు. సో ఈ రోజు మనం వచ్చాము విజయవాడకి. సో విజయవాడలో చూడాల్సిన మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి, అసలు ఎక్కడ మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటది. అండ్ ఒక లైక్ కొట్టి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూసుకుంటే మనం ఉన్నాము కనకదుర్గమ్మ గుడి దగ్గర. సో లోపల బంగారంతో చేసిన కనకదుర్గమ్మ గుడి ఉంది. ఇంకా చూసుకుంటే లోపల మనం చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా లోపల వీడియో అలో లేదని నాకు చాలా మంది చెప్పారు. నేను ట్రై చేస్తాను లోపల వీడియో తీయడానికి. లోపలికి వెళ్ళి చూద్దాము ఏ టు జెడ్. భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన శక్తిపీఠం విజయవాడ కనకదుర్గమ్మ శక్తిపీఠం. సో ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాము. గుడి లోపలికి వెళ్ళాను, పైకి వెళ్ళాను, మొత్తం చూసాను. చాలా బాగుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇది 1957 మన ప్రకాశం పక్షులు ఫస్ట్ సారి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయినప్పుడు దీనికి ప్రకాశం బ్యారేజ్ అనే పేరు అయితే పెట్టారు. ఇది వచ్చేసి 200 సంవత్సరాల క్రితం కట్టింది. అంటే బ్రిటిష్ కాలంలో ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే నిర్మాణం జరిగింది. 1957 లో మన ఫస్ట్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం అయితే టంగుటూరి ప్రకాశం పంతులు. సో అప్పుడు దీనికి ప్రకాశం బ్యారేజ్ అనే పేరు పెట్టారు. ఇది మొత్తం వచ్చేసి 1.2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటది అనమాట. దట్టు ఇది ఒక గుంటూరు డిస్టిక్ ని కృష్ణా డిస్టిక్ ని కలుపుతూ ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటది. సో దీనికి మొత్తం 70 పిల్లర్లు ఉన్నాయి. సో దీని గురించి డీటెయిల్ గా వీడియోలో చూపిస్తాను అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి చూసుకుంటుంటే కనపడుతుంది కదా ఒక ఐలాండ్, దాన్నే భవానీ ఐలాండ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఆ ఐలాండ్ కి పోవడానికి బోటింగ్ లో 120 రూపీస్ అయితే తీసుకుంటారు. కాకపోతే ఆ ఐలాండ్ లో మనకి చూసుకుంటే ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఐలాండ్ అనేది చాలా బాగుంటది. సో మాకు టైం లేదు, సో అందుకని మేము వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. ఎవరైతే ఫ్యామిలీతో ఎక్కువ ప్లాన్ చేస్తారో, పిక్నిక్ ప్లాన్ చేస్తారో, అప్పుడైతే వెళ్ళి ఆ ఐలాండ్ లో మనం చూసుకోవచ్చు. బోటింగ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మనం కిందికి వస్తే ఇక్కడ బోటింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో అవి తీసుకొని మనం డైరెక్ట్ గా భవానీ ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చు.
మనము కొండపల్లి ఫోర్ట్ లో ఉన్నాము. సో ఇప్పుడు చూసారు కదా మనం డీటెయిల్ గా. సో ఇది వచ్చేసి 14th సెంచరీలో కట్టింది. 14th సెంచరీలో పాలయ్య రెడ్డి అనేసి ఇదైతే నిర్మాణం చేశారనమాట. సో అప్పటి నుంచి 15th సెంచరీ వరకు రెడ్డిస్ పరిపాలనలో ఇది కొనసాగింది. సో ఇక్కడ ఇది మెయిన్ గా ఎందుకు కట్టారు కొండ మీద అని చూసుకుంటే, సో ఇది మిలిటరీ బేస్ అనమాట. అప్పట్లో మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉండి, సో ఎవరైతే రాజ్యాల కోసం దండయాత్రల కోసం వస్తారో సో వాళ్ళతో కాపాడుకోవటానికి, చుట్టుపక్కల మొత్తం కవర్ చేసుకోవటానికి ఇది మిలిటరీ బేస్ క్యాంప్ లాగా అప్పట్లో దీన్ని కట్టారనమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే కాకతీయ ఎంపైర్స్ కావచ్చు, తర్వాత విజయనగరం ఎంపైర్స్ కావచ్చు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, తర్వాత షాబీ వాళ్ళు కూడా దీన్ని అయితే పరిపాలించడం జరిగింది. సో తర్వాత దశాబ్దాల తర్వాత అలాగా 5 రాజుల పరిపాలనలో ఈ కోట అనేది ఉందన్నమాట. సో ఫైనల్ గా అయితే మన ఇండియా గవర్నమెంట్ కి వచ్చింది. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అస్సలు బాగలేదు. ఎందుకంటే ఎవరు రావట్లేదు. మరి ఆంధ్ర పరిస్థితి ఏంటో మరి మనకైతే తెలియదు. మీరు చూసారు, రోడ్లు చూపించాను నేను, ఇంకా అక్కడ చూపించాను. బట్ దీంట్లో టికెట్ 30 రూపాయలు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎవరైతే ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్లేస్, ఎవరైతే కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్లేస్ అనమాట. సో ఖచ్చితంగా ఇది ఒక మిక్స్డ్ హిస్టరీ కలిగిన ఉంది అనమాట. లైక్ 5 రాజులు పరిపాలించిన ఒకే కోట అనమాట ఇది. సో 5 మిలిటరీ బేస్ కోసమే దీన్ని అయితే వాడుకున్నారు. అలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అదిగాక ఇక్కడ కూర్చున్నాను, ఫీల్ అవుతున్నాను అనమాట ఈ హిస్టారికల్ మూమెంట్ని. సో ఈ లైమ్ స్టోన్ని కావచ్చు, సో ప్రతి ఒక్కటి చాలా ఫీలబుల్ ఉంది. స్పీచ్లెస్. చూసుకుంటే ప్రతి స్టోన్ మనకి లైమ్ స్టోన్స్ 14th సెంచరీ అప్పుడు కట్టింది అనమాట. చూసుకుంటే నిశ్శబ్దంగా ఉంది. దట్టు కొండల మధ్యలో ఉంది, దట్టు కొండల ఎండ్లో ఉంది. ఇదంతా ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఉన్నాము కొండపల్లి ఫోర్ట్ లో, ఒక జైలు అనమాట ఇది. సో అప్పట్లో ఖైదీల్ని ఇక్కడే పెట్టేవాళ్ళు. సో లోపల చూపిస్తారా అండి. చూస్తే డోర్ కూడా ఇలానే ఉంటుంది మనకి, జస్ట్ ఒక లాగేసేసి. మన జైల్లో అలా ఉండదు,
చూసుకుంటే ఇక్కడ మెయిన్ మనకి ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఈ లైమ్ స్టోన్స్ కట్టింది కాబట్టి ప్రతి ఒక్కటి చూసుకుంటే ఈ రాళ్ళు ఇక్కడే ఉన్న కొండల్ని పగలగొట్టి కట్టేసిన రాళ్ళు. మీరు ఒకసారి చూడండి, పైన కావచ్చు కింద కావచ్చు. ఇది 14th సెంచరీలో కట్టింది కాబట్టి ఇంత చల్లగా, చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా వచ్చేసి ఇక్కడ అందరు ఖైదీలు ఒకే దగ్గర ఉంటారు అనమాట. మనలాగా జైళ్ళలో ఇప్పుడు కొంతమంది రూమ్లు ఇలా ఇస్తారు కదా, కానీ అలా కాదు. ఇక్కడ అందరు ఖైదీలు వరుసగా పడుకుంటారు. అనమాట. సో ఇది మెయిన్. ఇంకా పక్కన ఉంటుంది. సో పక్కన వేరేది ఉంటుంది, అక్కడ స్నానాలు చేయడానికి, అన్నాలు తినడానికి ఇవన్నీ పక్కన ఉంటాయి. సో 14th సెంచరీ జైళ్ళు ఇలా ఉంటాయి. చూసుకుంటే మనం ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి 125 అడుగుల ఎత్తులో ఉంది అనమాట. సో మన ఇండియాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో అన్నిటికన్నా ఇదే టాలెస్ట్ విగ్రహం. సో ఇది వచ్చేసి మన రీసెంట్ గా అయితే 2 years బ్యాక్ అయితే కట్టించారు. సో దీంట్లో అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఇంతవరకు అసలు ఆయన పడిన కష్టాలు ఏంటి, అతను చదివినది ఏంటి, లేదంటే అతను చేసిన కార్యక్రమం ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ఒక మ్యూజియం పెట్టేసి దాంట్లో పెట్టారు. టికెట్ కూడా ఓన్లీ 5 రూపాయలు అనమాట. ఒకవేళ 2 wheelers అయితే 10 రూపీస్ అవుతుంది, 4 wheelers అయితే 20 రూపీస్ అవుతుంది. సో టికెట్స్ కూడా మంచి అవైలబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో ఒకసారి ఈ మొత్తం చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ కాడి నుంచి అసలు ఏమేమి జరిగింది ఏంటి, సో అంబేద్కర్ చిన్నప్పటి నుంచి కావచ్చు, సో ఇంకా అసలు ఎక్కడెక్కడ ఏ ఏ పోరాటాలు జరిగినాయి, తర్వాత సో పెళ్ళిళ్ళ గురించి ఇవన్నీ ఇలాగా లైక్ ఇలాగ ఏంటంటే A to Z డీటెయిల్స్తో మనకి ఇక్కడ ఒక పెద్ద బ్యానర్స్ లైక్ ఇవన్నీ ఏంటంటే ఇది చూసుకుంటే ఒక లైక్ ప్లాస్టిక్ వుడెన్లో చేశారు. చూసుకుంటే ఇక్కడ ఇలా కూర్చున్నట్టు
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కాలం నాటిది. సో ఇంకా ఇది చూడండి, చెట్టు కింద కూర్చొని చదువుకున్నాను అంటారు కదా, సో ఇలా చెట్టు కింద కూర్చొని చదువుకున్నాను. ఎన్విరాన్మెంట్ కావచ్చు, సో ప్రతి ఒక్కది చాలా బాగుంది. సో ప్రశాంతంగా ఉంది, ఎక్కువ క్రౌడెడ్ లేరు. ఎందుకంటే మేము మధ్యాహ్నం వచ్చామనేసి, ఒకవేళ మేబీ ఈవినింగ్ ఆ టైంకి వస్తే కొంచెం క్రౌడెడ్ అయినా ఉండొచ్చు. కానీ ఇది మన ఇండియాలోనే టాలెస్ట్ స్టాచ్యూ. చూసుకుంటే నేను విజయవాడ నుంచి ఉండవెల్లి కేవ్స్ అని వెళ్తున్నాను. సో ఈ మధ్యలో నాకైతే అన్నా క్యాంటీన్ కనపడ్డది అనమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, వెళ్ళి అన్నా క్యాంటీన్లో అన్నం తిన్నాను. సో ఫస్ట్ మాట్లాడుకుంటే అన్నం బాగానే ఉంది 5 రూపీస్కి. సో అంతా ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ కొంచెం అన్నం వేయించుకోవాలంటే ఖచ్చితంగా టోకెన్ పెట్టాలంట 5 రూపీస్ పెట్టి. సో అదొకటి బాగాలేదు. ఇంకొకటి, ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల అన్ని చేన్లు పొలాలే ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఎవరు తింటారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేమే ఏదో ఆన్ వేలో ఉంది కాబట్టి తింటున్నాం. సో ఇట్లాంటిదే ఒక సిటీలలో ఏరియాకి 1-2 పెడితే ఎక్కువ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. చూద్దాం మరేమైందో. చూసుకుంటే మనం ఇప్పుడు ఉన్నాము ఉండవెల్లి కేవ్స్. ఇది వచ్చేసి విజయవాడ నుంచి అమరావతి పోయే ఆన్ ది వేలో అయితే కనపడుతుంది. సో ఇది మెయిన్గా వచ్చేసి 2 or 3 శతాబ్దంలో సెంచరీలో అయితే దీన్ని కనుగొన్నారు. సో దీని లోపల చాలా అంటే చాలా అద్భుతాలే ఉన్నాయి. అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. దీని హిస్టరీ కూడా ఫుల్గా వివరిస్తాను. సో చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పైకి రావడానికి మౌంటైన్లా ఉంటుంది. అండ్ ఇలా పైకి కూడా పోవచ్చు, దెన్ ఇలా కూడా పోవచ్చు మనం. సో చూపిస్తాను, నేను దీని గురించి డీటెయిల్గా చూపిస్తాను, పూర్తిగా చూడండి. వ్యూ కూడా చూడండి మీకు ఎలా కనపడుతుందో. ఇది చూసుకుంటే స్టెప్ కావచ్చు. సో అప్పట్లో దీన్ని చెక్కారు, ఫుల్ స్ట్రాంగ్ కొండ లోపల. సో చూసుకుంటే ఇదంతా కొండ లోపల 0 గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో కొండ లోపల చెక్కేశారు దీన్ని అంతే. ఇంకా మీరు ఎక్కడ దీన్ని నిలబెట్టినట్టు ఏం లేదనమాట. ఎగ్జాక్ట్ షేప్ లాగా చెక్కేశారు ఇది. మీరు కింద కూడా చూసుకోవచ్చు, మొత్తం ఇప్పుడు చెక్కినట్టే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, చెక్కినట్టే, ఎగ్జాక్ట్ చెక్కినట్టే ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. చూసుకుంటే అతిపెద్ద స్టాచ్యూ అనమాట. అది కూడా 1 స్టోన్, సింగిల్ స్టోన్తో ఇదంతా బిల్డ్ చేశారు. మూర్తి బొమ్మ అనమాట. సో ఒకటే రాయితో చెక్కారు ఇదంతా కాదు. ఈ బొమ్మలు కూడా మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బొమ్మలు కూడా అంతా ఒకటే గుట్టలో
లోపల చెక్కారన్నమాట. సో ఇదంతా కొండ. ఇదంతా కొండ, ఒకటే రాయి అన్నమాట. సో ఒకటే రాయిని చెక్కి ఎగ్జాక్ట్ గా మీరు చూసుకుంటే షేప్ కావచ్చు, కర్వ్నెస్ కావచ్చు, స్మూత్నెస్ కావచ్చు, ఓ కొండ రాయికి అప్పట్లో ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ సెంచరీ అప్పట్లోనే ఇలా చేశారంటే దట్ ఈస్ నాట్ రియల్లీ పాసిబుల్. ఇది ఎక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉంది, ఇంకా థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా ఉంది, కాకపోతే దానికి ఎంత లేదు. వీడియో అయితే అయిపోయింది, మనం అన్ని తిరిగాము, అన్ని చాలా బాగా తిరిగాము కదా. రేపు మళ్ళీ అమరావతి వెళ్తున్నాను, అమరావతి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వీడియో ఇప్పుడు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి.